పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్పై భారీ ఎత్తున దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్లో ఉన్న సైనికులకు అన్ని సెలవులను ఆ దేశ ఆర్మీ రద్దు చేసినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారు ఆర్మీ సిబ్బంది సైతం వెంటనే తిరిగి సైన్యంలో చేరాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇజ్రాయెల్ మళ్లీ ఇరాన్ పై కొత్త దాడులు ప్రారంభించనుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. అయితే ఇరాన్ పై మొదటిసారి దాడులు చేపట్టడానికి కొన్ని గంటల ముందు కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం సైనికులకు ఇటువంటి ప్రకటన చేసింది. దీంతో ఇప్పుడు కూడా ఇరాన్ పై పెద్ద స్థాయిలో దాడులు చేపట్టడానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు యుద్ధం కారణంగా గగనతల రక్షణ వ్యవస్థల కొరత ఏర్పడుతుండటంతో దాడులను ఆపివేయాలని అమెరికా భావిస్తోంది. అయితే నెతన్యాహు మాత్రం యుద్ధం కొనసాగించడానికి మొగ్గు చూపుతున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇందులో భాగంగానే అమెరికా సాయం లేకుండా సొంతంగా ఇరాన్ పై విరుచుకుపడటానికి ఇజ్రాయెల్ సైన్యం సన్నాహాలు కూడా ప్రారంభించినట్లు తెలిపాయి. ముఖ్యంగా ఇరాన్లోని కీలక నేతలు, ఐఆర్జీసీ అధికారులే లక్ష్యంగా దాడులు చేయడానికి ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైనికాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇరాన్తో యుద్ధం ముగింపు, గాజాలో దాడుల నిలుపుదల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్రణాళికను ఇటీవలి నెతన్యాహు వ్యతిరేకించారు. గాజా విషయంలో అగ్రరాజ ప్రతిపాదనలను అంగీకరించబోమని, హమాస్ పూర్తిగా ఆయుధాలు విడిచిపెట్టేంత వరకు వెనక్కి తగ్గబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ పై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ కు అమెరికా సాయం చేసే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ఇజ్రాయెల్ మరోసారి తమపై దాడి చేస్తే తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్లోని చమురు రిఫైనరీలు, కీలక కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంటామని తేల్చి చెప్పింది. వ్యూహాత్మక హెర్ముజ్ ప్రాంతం నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అమెరికాకు సూచించింది. ఇరాన్ పై యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాలని, దాడుల కారణంగా జరిగిన నష్టానికి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేసింది.